హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి బోట్ నెక్ బ్లౌజ్లకి ఇంకా హ్యాండ్స్కి ఏమైనా డిజైన్ వచ్చినప్పుడు ఇలా బటన్స్ అయితే చేసుకోవడానికి నేను ఈ బటన్స్ది ప్రెస్సింగ్ మిషన్ అనేది నేను అమెజాన్లో అయితే తీసుకున్నానండి. 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయిపోతుందో అప్పటి నుండి ఉంది నా దగ్గర. కొన్ని బటన్స్ అనేవి ఇస్తాడండి. ఇలా కొంచెం ఒక స్ప్రింగ్ ఒకటి ఇలా ఇస్తాడు. అందులో ఇలా పెట్టేసుకొని ఇలా ఒకటి అందులో వేసేసేయాలి. లోపలికి వెళ్తుంది ఒకటి. ఇలా ప్లెయిన్ ఉన్నదేమో ఇలా పెట్టేసి క్లాత్ అంతా క్లోజ్ చేసేసేయాలి. ఇలా 2 సైజులు ఇస్తాడండి. ఒకటి వచ్చేసి పెద్ద సైజు ఉంటుంది, ఒకటి వచ్చేసి చిన్న సైజు ఉంటుంది. మనకి ఏ బ్లౌజ్కి ఎలా కావాలో అలా చూస్ చేసుకొని మనం బటన్ అయితే రెడీ చేసేసుకోవాలండి. ఇలా క్లాత్ అంతా ముడిచేసి ఇలా దారం అయితే చుట్టేసినాం అనుకోండి, ఒకవేళ అది కొంచెం అటు ఇటు అయినా కానీ ఊడకుండా ఉంటుంది బటన్కి. ఇలా దారం దింపేసేసి మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా ఎక్కువ క్లాత్ ఉంచొద్దండి. ఎక్కువ క్లాత్ ఉంచితే ఆ వెనకాల ఉన్న క్యాప్ని నొక్కేస్తుంటుంది, అంటే నెట్టేసి ఉంటుంది ఆ క్యాప్ అనేది. అలా పెట్టేసి ఇప్పుడు దాంట్లో వేసేసేయాలి. ఇలా ఉల్టా అలా పెట్టేసుకుంటే కొంచెం బలంగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తేనే మన బటన్ అనేది రెడీ అవుతుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇలా అయితే బాగుంటుందండి. మనం రెడీమేడ్ తెచ్చుకున్న వాటికంటే కూడా ఇలా ఏ శారీ పైది ఆ బ్లౌజ్ పైకి అలా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా సెట్ చేసేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది. నేను ఇలా 2 కలర్స్ వచ్చేలాగా తీసుకున్నానండి క్లాత్ అనేది. ఆ మెరూన్ సైడ్ ఏమో గ్రీన్ సైడ్ ఏమో మెరూన్ పెడితే బాగుంటుంది అని ఇలా అయితే నేను సెలెక్ట్ చేసుకున్న క్లాత్. చూడండి, అదే పెట్టి చూస్తున్నాను బాగుంటుందా ఎట్లా అని. నాతో కొన్ని రెడీమేడ్ బటన్స్ ఉన్నాయి కానీ అందులో మ్యాచింగ్ ఏవి లేవండి. అందుకే ఇలా బటన్స్ అయితే చేశాను. అది మొత్తం గ్రీన్ అనేసరికి కొంచెం ప్లెయిన్గా వచ్చింది కదా. ఇలా అయితే బాగుంది. ఇంకా ఇవి కుట్టేద్దామని రెడీ చేసేసానండి. ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఈ ప్యాకెట్స్ ఈ మిషన్ ఎంబడే వచ్చినాయండి నాకు. బాగుంటుందండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. రిల్సన్ కంపెనీది. అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను.